వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బనానా ప్యాన్ కేక్ చేస్తున్నాను. ముందుగా బనానాలు తీసుకోవాలి. బాగా కొద్దిగా ముగలు పండిపోయిన బనానాలు తీసుకోవాలి. నేను 3 తీసుకుంటున్నా. పావు కప్పు బెల్లం. హెల్దీ కింద చేస్తున్నాను కాబట్టి బాదం పప్పులు నానబెట్టుకొని పొట్టు తీసుకున్నాయి. నేను 6 వేసుకున్నా. జీడిపప్పులు కొద్దిగా గోధుమ పిండి అయితే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది, హెల్దీ కూడా. నా దగ్గర గోధుమ పిండి లేదు కాబట్టి నేను మైదా పిండి వేసుకుంటున్నా. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసుడు, కొద్దిగా ఎత్తుగా ఒక గ్లాసుడు పాలు పోసుకుంటున్నా. మిగతాయి కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. లేకపోతే ఈ విధంగా వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో తీసేసుకోవాలి. ప్యాను ఈటెక్కాక కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. పిల్లలకి హెల్దీ. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది పిల్లలకి 8 నెలలు కాడి నుండి పిల్లలకి ఏ పిల్లలకైనా పెట్టుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మూత తీసుకొని తిప్పుకోవాలి. ఈ విధంగా వచ్చినప్పుడు తిప్పుకోవాలి. ఇలాగ 2 పక్కల కాలాక తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. వేసేసుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు దీన్ని తిప్పేసుకోవాలి. ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి. సర్వ్ చేసుకోవాలి. ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్యాన్ కేక్ రెడీ. ఇది పిల్లలకి హెల్దీ ఫుడ్ కూడా. గోధుమ పిండితో కలుపుకొని వేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరికైనా, పిల్లలకైనా, పెద్దలకైనా అందరికీ హెల్దీ ఫుడ్.